అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2 మూవీతో పాటు మ్యాక్స్ మూవీకి సంబంధించి, మార్కో మూవీకి సంబంధించి, అలాగే బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ ఇయర్ అయితే ఎండింగ్ అవబోతుంది. ఈ రోజుతో 2024 అయితే వెళ్ళిపోయి రేపటితో 2025 అయితే మనకు కొత్త సంవత్సరం అయితే రాబోతుంది. అలాగే పుష్ప 2 సినిమా 4వ వారం కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి అయితే 5వ వారంలోకి ఎంటర్ కాబోతుంది. ఈ ఇయర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఏమంటే మన తెలుగులో కల్కి మూవీ లైఫ్ టైం కలెక్షన్ వచ్చి దాదాపు 1042 కోట్లను కమాయించడం జరిగింది. హిందీలో అయితే శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 మూవీ దాదాపు 857 కోట్లను కమాయించడం జరిగింది. అండ్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదంటే పుష్ప 2 సినిమా. రేపటితో ఈ సినిమా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా దాదాపు 1800 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. సో ఫైనల్ పట్టుకు సంబంధించి ఈరోజు మనం అన్ని లాంగ్వేజ్ల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ గురించి, అలాగే ఆ లాంగ్వేజ్ సంబంధించిన థియరిటికల్ రైట్స్ ఎంత, ఆ సినిమా చేసిన బిజినెస్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో పుష్ప 2 మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు మలయాళం మార్కెట్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఈ సినిమాని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో కరెక్ట్ ప్రమోషన్స్ తో రిలీజ్ చేస్తే ఈ సినిమా నాకు తెలిసి ఇప్పటికే 200 కోట్ల మార్కును దాటేది. కానీ ఈ సినిమా ఎలాంటి ఓన్లీ మలయాళం మార్కెట్లో మాత్రమే ప్రమోషన్ చేయడం జరిగింది. మిగతా ఏ మార్కెట్లో కూడా ప్రమోషన్ చేయలేదు. ఈ సినిమా ఉన్న హైప్ ప్రకారం హిందీలో ఈ సినిమా డే బై డే ఆ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వీక్లో ఏదైతే హిందీలో కలెక్షన్ చేసిందో సెకండ్ వీక్లో అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది ఈ సినిమాకు. సో మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మార్కో మూవీ మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 42,28 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా 12వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 2,10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఉన్ని ముకుందన్గా నడిచిన మార్కో మూవీ మొదటి 12 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 44,38 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 52,81 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఫైనల్ గా ఉన్ని ముకుందన్గా నటించిన మార్కో మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 12 రోజుల్లో 79,62 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కేవలం 30 కోట్లు మాత్రమే. కానీ ఈ సినిమా అంతకంటే ఎక్కువ దాదాపు 80 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు కలెక్ట్ చేయడం జరిగింది. సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కూడా ఉంది. వచ్చేసి సుదీప్ కిచ్చా గారు నటించిన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 36,98 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా 7వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 2,75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 7 రోజుల్లో మ్యాక్స్ మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37,73 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 44,86 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా సుదీప్ కిచ్చా గారు నటించిన మ్యాక్స్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 48,80 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. ఈ సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సినిమా తన బడ్జెట్ ని నెక్స్ట్ వీక్ లో రికవరీ చేసుకునే అవకాశం ఉంది. ఎండింగ్ లో బాలీవుడ్ నుంచి వచ్చిన చివరి సినిమా డిజాస్టర్ సినిమాగా నిలవబోతున్న వరుణ్ ధవన్ గారు నటించిన బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాని అట్లీ కుమార్ గారు ప్రెజెంట్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఖలీజ్ గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ దిశగా అయితే వెళ్ళబోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 180 కోట్లు. కానీ ఈ సినిమా కనీసం 100 కోట్ల మార్కులైనా టచ్ చేస్తుందా లేదా అనేది డౌటే. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,47 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 1,85 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది ఇండియా నెట్ కలెక్షన్ ని. అలాగే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 34,32 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 40,84 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 7 రోజుల్లో వరుణ్ ధవన్ గారు నటించిన బేబీ జాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 48,11 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ధవన్ కెరియర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయితే నిలవబోతుంది. అలాగే అట్లీ కుమార్ గారికి ఈ సినిమాతో భారీ నష్టాలను అయితే మూటకట్టుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 అనమాట. పుష్ప 1 ఏదైతే లైఫ్ టైం కలెక్షన్ కలెక్ట్ చేసిందో ఆ కలెక్షన్ ని పుష్ప 2 కేవలం 2 రోజుల్లోనే వసూలు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 డేలోనే వసూలు చేయడం జరిగింది. పుష్ప 1 కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఏదైతుందో అంతకు 6 రెట్లు ఎక్కువగా పుష్ప పార్ట్ 2 అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్ గా 2017 తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత బాహుబలికి సంబంధించిన రికార్డ్ అయితే పుష్ప 2 అయితే ఎగరగొట్టేయడం జరుగుతుంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చాలా ప్లస్ అయింది. అలాగే నార్త్ ఆడియన్స్ లో ఉన్న కూడా చాలా ప్లస్ అయింది. అండ్ ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ లో మాక్సిమం 50-60% నార్త్ స్టేట్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా ఈరోజు ఇంత అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ ని నెక్స్ట్ ఏదైనా సినిమా కొట్టాలంటే ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే
రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఏపీ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఏదంటే మన బెనిఫిట్ షోలు ఇంకా ప్రీమియర్ షోలు ఇకపైన తెలుగు రాష్ట్రాల్లో ఉండవని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో అది బెనిఫిట్ షోలకి ఇంకా ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వదు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు ఖచ్చితంగా కలెక్షన్స్ విషయంలో ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ఇంకా మనం లేట్ చేయకుండా పుష్ప 2కు సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా హిందీ లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మొదటి 25 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 770 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 26వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 27వ రోజు అంటే ఈ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా పుష్ప 2 రిలీజ్ అయిన నుంచి ఈ రోజు వరకు హిందీలో చాలా తక్కువ కలెక్షన్ అంటే ఈ రోజు అనమాట కేవలం 5 కోట్ల రూపాయలని హిందీలో వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 27 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 781 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 927 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. వచ్చి మన పుష్ప గాడి హోన్ లాంగ్వేజ్ అయినా తెలుగు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2కు సంబంధించిన థియేటికల్ రైట్స్ అయితే 220 కోట్లకు అమ్మడం జరిగింది. కానీ ఈ 22 రోజుల్లో పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 354 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2కి హిందీ ఇంకా తెలుగు తర్వాత ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది కర్ణాటక రాష్ట్రం నుంచి. కర్ణాటకలో పుష్ప 2కు సంబంధించిన థియేటికల్ రైట్స్ అయితే 30 కోట్లకు అమ్మడం జరిగింది. కానీ ఈ సినిమా కర్ణాటక రాష్ట్రంలో 27 రోజుల్లో 123 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం గురించి మాట్లాడుకున్నట్టయితే తమిళనాడు రాష్ట్రంలో పుష్ప 2కు సంబంధించిన థియేటికల్ రైట్స్ అయితే 50 కోట్లకు అమ్ముడు కావడం జరిగింది. కానీ ఈ సినిమా తమిళనాడులో దాదాపు 86 కోట్లను 27 రోజుల్లో వసూలు చేయడం జరిగింది. పుష్ప 2కు దెబ్బపడ్డ రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం అసలు బన్నీకి అడాప్టెడ్ సన్ అని చెప్పి కేరళ రాష్ట్రంలో అతను అన్నం జరుగుతుంది. కానీ అదే మార్కెట్లో పుష్ప 2కి దెబ్బపడడం జరిగింది. ఆ లాంగ్వేజ్లో పుష్ప 2 సినిమా అయితే పూర్తిగా ఫ్లాప్గా నిలవడం జరిగింది. కేరళ రాష్ట్రంలో పుష్ప 2కు సంబంధించిన థియేటికల్ రైట్స్ అయితే 30 కోట్లకు అమ్మడం జరిగింది. కానీ కేరళ రాష్ట్రంలో 27 రోజుల్లో కేవలం పుష్ప 2 21 కోట్లను మాత్రమే వసూలు చేసి పుష్ప 2 కేరళ రాష్ట్రంలో పుష్ప 2 అయితే ఫ్లాప్గా నిలవడం జరిగింది. సో ఫైనల్గా 27 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 1520 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2కు సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా థియేటికల్ రైట్స్ దాదాపు 120 కోట్లకు సేల్ కావడం జరిగింది. 27 రోజుల్లో పుష్ప 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 270 కోట్లను వసూలు చేయడం జరిగింది. సుకుమార్ గారి డైరెక్షన్లో మన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1790 కోట్లను వసూలు చేసి రేపటితో ఈ సినిమా దాదాపు 1800 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. ఇంకో 2-3 రోజుల్లో బాహుబలికి సంబంధించిన రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా దంగల్కి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అంటే నాకు తెలిసి డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా దంగల్కి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేయాలంటే యావరేజ్గా రోజు 15 నుంచి 20 కోట్ల వసూలను అయితే రాబట్టాల్సి ఉంటుంది. డైలీ 10 కోట్లకు పైగా యావరేజ్ కలెక్షన్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సినిమా దంగల్కి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం లేదు. నాకు తెలిసి పుష్ప 2 సినిమా లాంగ్ రన్లో 1970 కానీ 1980 కోట్ల మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట పుష్ప 2కు సంబంధించిన 27 రోజుల కలెక్షన్స్. ఈ ఇయర్లో వచ్చిన సినిమాల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే సో ఫైనల్గా మన తెలుగు వాళ్ళందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.